హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ ప్రియులకు మరో బ్యాడ్ న్యూస్ అండి. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ కొనేందుకు ప్రజలైతే భయపడుతున్నారు. చాలామంది చికెన్ షాప్ వైపు వెళ్ళడం మానేశారండి. వైద్యులు, నిపుణులు ఎంత అవగాహన కల్పించినప్పటికీ జనాల భయం జనాలది. ఫలితంగా చికెన్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో చికెన్ వ్యాపారులు కఠిన నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఒక వారం రోజుల పాటు చికెన్ మార్కెట్ బంద్ చేయాలి అనేసి అయితే ప్రకటించారు. మరి ఎప్పటి నుంచి చికెన్ షాప్స్ బంద్ చేస్తారో, అలాగే ఏ ప్రాంతాల్లో ఈ బంద్ ఉంటుంది అనే విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. అలాగే ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మాంసం ప్రియులకు ఇప్పటికే గడ్డు కాలం వచ్చి పడింది అని చెప్పుకోవచ్చు. వారం వారం హ్యాపీగా చికెన్ తినే భోజన ప్రియులు ఈ బర్డ్ ఫ్లూ పుణ్యమా అని అటు చికెను ఇటు గుడ్లు ఏవి తినలేక ఇబ్బంది పడుతున్నారు. అటు మటనో చేపలో తిందామంటే ఉన్నట్టుండి వాటి రేట్లు కూడా పెంచేయడంతో అవి కొనలేక ఇవి తినలేక మాంసం ప్రియులు ముద్ద దిగడం లేదండి. అయితే కొందరు మాత్రం డాక్టర్లు చెప్తున్న సూచనలు అలాగే జాగ్రత్తలు తీసుకుంటూ చికెన్ అయితే తింటున్నారు. అయితే 100లో 10 మంది మాత్రమే భయపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చికెన్ అయితే తింటున్నారు. దీంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. చికెన్ వ్యాపారులు కఠిన నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనివల్ల వారం రోజుల పాటు చికెన్ మార్కెట్లన్నీ బంద్ చేయాలనేసి నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఇక బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయని, వ్యాపారం పూర్తిగా పడిపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వ్యాపారులు అయితే తెలిపారు. వారం తర్వాత కూడా అప్పటి పరిస్థితి చూసి మార్కెట్ ఓపెన్ చెయ్యాలా వద్దా అని నిర్ణయిస్తామని వ్యాపారులు అయితే చెప్తున్నారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ భయం లేదని అధికారులు చెప్పినా, చికెను గుడ్లు తినొచ్చని డాక్టర్లు చెప్పినా ప్రజలు మాత్రం భయపడుతూ కొనడం లేదని వ్యాపారులు అయితే వాపోతున్నారు. అయితే తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్లు ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాగా అక్కడ కూడా పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ నాయుడు వెల్లడించారండి. అయితే బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగిన తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు, కృష్ణా జిల్లా బాదంపూడి, ఇక కర్నూలు జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో వచ్చి గంపలగూడెం ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లయితే తెలిపారు. అయితే బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ మాత్రమే. ఇది పక్షుల నుంచి మనుషులకు వ్యాపిస్తూ ఉంటుంది. దీన్ని నివారించేందుకు గాను కోడి మాంసాన్ని సరిగ్గా ఉడికించుకొని తింటే సరిపోతుందని వైద్యులైతే చెప్తున్నారు. కోడి మాంసాన్ని కనీసం 165 డిగ్రీల ఫారెన్ హీట్ లేదా మన కొలతల్లో చెప్పాలంటే 74 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలనేసి అయితే చెప్తున్నారు. ఇక మాంసాన్ని బాగా ఉడికించడం వల్ల వైరస్ నశించిపోతుందనేసి నిపుణులు అయితే చెప్తున్నారండి. ఇక సగం ఉడికించిన మాంసాన్ని కానీ అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ కానీ తినకుండా ఉంటే చాలని వైద్యులు అయితే చెప్తున్నారు. అయితే పచ్చి కోడి మాంసాన్ని తాకిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కోడి మాంసంతో పాటు ఉపయోగించిన పాత్రలన్నీ వేడి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. కోడి గుడ్లను కూడా బాగా ఉడికించిన తర్వాతే తినాలని వైద్యులు అయితే సూచిస్తున్నారండి. హాఫ్ బాయిల్స్ లాంటివి తినకపోవడమే మంచిదనేసి వైద్యులు అయితే చెప్తున్నారు. ఇక మరోవైపు బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తులకు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు అయితే కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు అయితే చెప్తున్నారు. ఇక వ్యాపారులు వారం రోజుల పాటు చికెన్ మార్కెట్ బంద్ చేయాలని నిర్ణయించారు. అయితే ఇది రాష్ట్రం అంతటా కాదండి, కేవలం ఆదిలాబాద్లోని మాత్రమే అనేసి చెప్తున్నారు. ఆదిలాబాద్ వారం రోజుల పాటు చికెన్ మార్కెట్ బంద్ చేస్తున్నట్లు వ్యాపారులు అయితే ప్రకటించారు. ఇక బర్డ్ ఫ్లూ భయంతో అసలు చికెన్ కొనేవారే కరువయ్యారు. దీంతో చికెన్ మార్కెట్లన్నీ ఖాళీగా వెలవెలబోతోంది. గతంలో కిలో 220 నుంచి 240 పలికిన రేట్లు అయితే పలికిందండి. కానీ ప్రస్తుతం చికెన్ రేటు 130 నుంచి 150కి అయితే చేరింది.
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మార్కెట్కు వచ్చే కోళ్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో మాంసం ప్రియులు కాస్త ధర ఎక్కువైన మటన్ వైపు పరుగులు తీస్తున్నారు. మరికొందరైతే చేపలు, రొయ్యల కోసం పరుగులు తీస్తున్నారండి. దీనివల్ల మనకి చికెన్ రేట్లు ఎక్కువగా అంటే తగ్గిపోవడం ఒకటి, జనాలు కొనకపోవడం ఒకటి. దీంతో వ్యాపారస్తులకి చాలా నష్టం అయితే వాటిల్లుతుంది. దీనివల్ల వాళ్ళు ప్రతిరోజు రెంట్ పే చేయడం గానీ, వచ్చే కూలీలకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం గానీ, ఇవన్నీ చేయలేక కొన్ని రోజులు షాపులైతే మూసేయాలా అనేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి వారం రోజులు ఆదిలాబాద్‌లో అయితే మూసేయాలనేసి వ్యాపారస్తులు అయితే అనుకుంటున్నారు. ఇంకా కొన్ని చోట్ల కూడా అంటే ఆంధ్రాలో కూడా కొంతమంది వ్యాపారస్తులు అయితే మాట్లాడుకుంటున్నారు దీని గురించి. వాళ్ళు కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఒకవేళ వారం రోజులు చికెన్ షాపులు మూసేయాలా అనేసి వాళ్ళు కూడా నిర్ణయించుకుంటే మరి చికెన్ దొరకడం కష్టం అయిపోతుంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.